టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంతోపాటు 3 రిజిస్టర్లు డిస్ప్యూట్లకు సంబంధించి ఓ రిజిస్టర్ ఉంటుంది, ఆ ఫ్యూచర్లో రాబోయే దాంట్లో అలాగే ఇతర వివరాలకు సంబంధించింది ఒకటి ఉంది. అంటే ప్రతి ల్యాండ్ ఇప్పుడు సమగ్ర సర్వే జరిగేటప్పుడు కేవలం రిజాల్వ్ అయిన ల్యాండ్కి సంబంధించే విత్ కోఆర్డినేట్స్ చాలా ఇంతకుముందు ఎకరాకు 5 సెంట్లు తేడా వచ్చేది, నార్మల్గా యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు వచ్చిన దాంట్లో కోఆర్డినేట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడు లాటిట్యూడ్ వీటిని పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి బహుశా సెంటీమీటర్లోనూ ఇక్కడికి వచ్చేస్తుంది మార్జిన్ ఆఫ్ ఎర్రర్. ఇది చేసి అది చేయడానికి ముందు కూడా రైతుకు నోటీసులు 3 నోటీసులు ఇచ్చి వచ్చిన తర్వాత అందరి ముందు దాన్ని కొలిచి ల్యాండ్ నీదో నీ ల్యాండ్ ఇంత ఉంది అని చూసి దాన్ని చేసి అంతా యాక్సెప్టెన్స్ తీసినాక తయారయ్యే రికార్డు ఇది. ఒక్కసారి తయారయ్యాక 2 ఇయర్స్లో కాదు ఏదైనా డిస్ప్యూట్ రైజ్ కావచ్చు, చేసుకొని పోవచ్చు. ఆ తర్వాత కావాలంటే 2 ఇయర్స్ తర్వాత హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. అప్పుడు కంక్లూజివ్ టైటిల్ ఇస్తారు. టైటిల్ ఇచ్చే టైంకు గవర్నమెంట్ పూర్తి దాని గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అధికారులు మా దగ్గర ఉన్న రికార్డులో ఇది ఉందంటారు తప్ప అంతకుమించి అయితే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. ఇది నీదే అని ఎవరూ చెప్పరు. మళ్ళీ కోర్టు నుంచి రావాల్సిందే. వీళ్ళ నుంచి పోతే మళ్ళీ 3 కోర్టుకు పోవచ్చు. ఈ డిస్ప్యూట్స్ అన్నిటికీ తెరదించేది చిత్రం ఏంటంటే కబ్జాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, ఈ డిస్ప్యూట్స్కు వీటికి తెరదించే ప్రయత్నాన్ని నువ్వు ఎలాగో హర్షించవు, నువ్వు చెయ్యవు. దానిలకు నీ విషపూరితమైన ఆలోచనలతో నీకున్న ఈ మీడియా పచ్చ మీడియా బలంతో లేకుంటే నీకున్న విపరీతమైన ప్రచారం చేయగలిగిన అలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి అండతో దీన్నే గ్రాబింగ్ అంటావు, ల్యాండ్ ప్రొటెక్టింగ్ దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ అంటావు. ఇప్పుడున్నది ల్యాండ్ గ్రాబింగ్కి అవకాశం ఉండేది, దాన్ని ఫుల్లెస్ట్ లెవెల్కు ఉపయోగించుకుంది చంద్రబాబు, ఆయన దందా, ఆయన ముఠా సభ్యులు వాళ్ళు దీని మీద ఇది చేయడం అనేది చిత్రంగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ సమాచారం అంతా అమెరికాలో కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ డీటెయిల్స్ మార్చితే ఏం చేస్తారు ఏమన్నా అర్థం ఉందా? దీనికి అర్థం ఉందా? ఇప్పుడు గవర్నమెంట్లో మరి ఎన్ని ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు కంప్యూటరైజేషన్ జరగలేదా? ఎట్లా నడుస్తుంది? ఆయన ఉన్నప్పుడు డిజిటలైజేషన్ ఆయనే మొదలుపెట్టాడు. మరి అప్పుడు ఎక్కడ చంద్రమండలంలో ఉండే దానికి ఏదైనా పెట్టినాడా సర్వరు? లేదంటే ఆయన ఇంటి కింద ఎక్కడన్నా హెరిటేజ్ కింద దాంట్లో పెట్టాడా? అర్థం ఏమన్నా ఉందా? చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అదే ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఇది చేస్తుంటే దీంట్లో అసలు మీరు ఆలోచించండి మీడియా వాళ్ళు. ఇప్పుడున్న సిస్టంలో వివాదాలకు అవకతవకలకు అవకాశం ఉందా? దీని నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చేసి దాంట్లో దానికి అవకాశం ఉంటుందా? నీకు ఆ సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటాడు. నీ ఒళ్ళంతా రోగాలు లేకపోవడం తప్పంటాడు. నువ్వు మనిషి నాకు రోగాలు లేకపోతే ఎట్లా అంటే ఏం చేస్తాం దానికి? ఆయనలాగా రోగాలు అందరికీ ఉండాలంటే ఎందుకు ఉండాలి? చంద్రబాబు లాగా ఎవడన్నా ఉండకపోవడం ఒకటి. ఆ మధ్య చూసినా వీళ్ళ వైఖరి ఎక్కడికి పోతుందంటే ఆసుపత్రిలో పేషెంట్ తగ్గుతున్నారని బాధపడుతున్నారు. పేషెంట్లు తగ్గడం అంటే రోగాలు తగ్గడం అనేది ఎందుకు అనుకోరో అర్థం కావట్లా. ఆసుపత్రులు పెరిగినాయి, దామంటాం ముందు జాగ్రత్తగా ఇచ్చే మందులు పెరిగినాయి, అండ్ మనకు కేర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వరకు డాక్టర్లు వస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగానే ఇక్కడికి వచ్చే వాళ్ళు తగ్గుతారంటే అట్లా కుదరదు. రోగులు ఉండాలి కదా. మా హయాంలో ఎంతమంది రోగులు వస్తున్నారు అని ఎంతవరకు పోతున్నారంటే ఆయన ఏం జనాన్ని ఎక్కడికి తోయాలని చూస్తున్నాడు. ఇది అన్నీ రెచ్చగొట్టి అందరిలో భయాందోళన రెచ్చగొట్టడము ఇవంతా ఎక్కడికి దారి తీస్తాయి అనేది అర్థమే కావట్లా. రైతుల పాలిట ఉత్తాడుగా మారింది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చాక 2వ సంతకమే ఈ యాక్ట్ రద్దు చేస్తూ పెడతారని కూడా చంద్రబాబు చెప్తున్నా. ఆయన మామూలుగా శిక్షించకూడదు అలాంటి మాట అన్నందుకు. ఏ చట్టాన్ని అది ఆయన నిజంగా వస్తే ఇస్తే ఆయన కలగంటున్నాడు. పగటి కళలు అన్నీ 24 అవర్స్ కళల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన కలగనొచ్చు. కానీ ఆయన వచ్చేది లేదు చచ్చేది లేదు అది కాదు. ఒకవేళ వస్తే అది చేస్తానంటే తన మళ్ళీ కబ్జాకు అనుకూలంగా భూములకు కబ్జా ఇచ్చేయడానికి తన వాళ్ళందరికీ దానికి అవకాశం కల్పించడానికి ఆయన అందుకోసమే మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలని అనుకుంటున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా దీని మీద ఎవరన్నా ఆందోళన చెందుతుంటే వాళ్ళకు దీనికి చేయడానికి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మాట్లాడారు, అందరం చెప్తూనే ఉన్నాం. మన రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు. ఇది ఈరోజు ఆ చట్టం మాత్రమే అయింది తప్ప ఇంకా దానికి సంబంధించిన రూల్స్ కానీ ఫ్రేమ్ కాలేదు, ప్రొసీజరల్ ఫ్రేమ్ కాలేదు. దానికంటే ముఖ్యంగా సమగ్ర భూ సర్వే
పూర్తి అయిన తర్వాతనే ఇది వస్తుంది. ఎందుకంటే అది రాకుండా దీనికి వాల్యూ లేదు.